కట్నంతో వస్తున్నాడు. ఈ కోడ్ మెసేజ్ పాకిస్తాన్ నుంచి హైదరాబాద్లోనో ప్లేస్కి వచ్చింది. వేర్ ఈస్ దట్ ప్లేస్? పెళ్ళంటే వాళ్ళు చేయబోయే కలామిటీ, బంధువులంటే స్లీపర్ సెల్స్. కట్నం ఏంటో తెలీదు, కానీ అల్లుడు గురించి మాత్రం వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. రాజన్, వీడి గురించి చెప్పాలంటే యాక్చువల్గా వీడొక బార్బర్. 16వ ఏట షేవింగ్ చేస్తూ ఒకటి పీక కోసి నేర చరిత్ర మొదలు పెట్టాడు. ప్రతి క్రిమినల్కి ఒక వీక్నెస్ ఉంటుంది, కానీ వీడికో సరదా ఉంది. అదేంటంటే నచ్చనోడిని చంపాలన్నా, నచ్చిన వాడిని గ్యాంగ్లో చేర్చుకోవాలన్నా ఫస్ట్ గుండు గీస్తాడు. ఫన్నీగా కనిపించే నోటోరియస్. గైస్, ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో తాంబూలం అనే కోడ్ మెసేజ్ వల్ల చాలా విధ్వంసం జరిగింది. ఇప్పుడు పెళ్లి అంటున్నారంటే దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలంటే హైదరాబాద్లో ఆ స్లీపర్ సెల్స్ మీట్ అయిన ప్లేస్ తెలియాలి. దానికి మనకున్న ఒకే ఒక్క మార్గం రాజన్. ఆల్రెడీ 2 times మిస్ అయ్యాం వాడిని పట్టుకోవడం. ఈసారి మిస్ అవ్వకూడదు. అన్వర్, ఎస్ సార్. యూ లీడ్ ద టీమ్. అజయ్, యూ అసిస్ట్ హిమ్. ఎస్ సార్. ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు క్యాచ్ హిమ్ టుడే. ఎస్ సార్. కాదు. అంటే ఏంటి సార్? నన్ను అనుమానిస్తున్నారా? ఆల్రెడీ జరిగింది అజయ్ చెప్పాడు కాబట్టే అనుమానిస్తున్నాను. సారీ టు సే దిస్, ఇలాంటి ఆపరేషన్స్లో ఎవరిని నమ్మలేం. ఎస్పెషల్లీ మిస్టర్ అన్వర్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? అజయ్ సార్, యూ టేక్ ద లీడ్. ఎట్టి పరిస్థితుల్లో రాజన్ ఆ స్లీపర్ సెల్స్ ప్లేస్ కి రీచ్ అవ్వకూడదు. సిటీ మొత్తం టైట్ చేయండి. డౌట్ ఉన్న అన్ని ప్లేసుల్లో నిఘా పెంచండి. టేక్ ఎవ్రీ సస్పెక్ట్ ఇంటూ కస్టడీ. యూ గాట్ ఇట్? ఎస్ సార్. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి రా. బాస్, సిటీ మొత్తం అలర్ట్ చేశారు. బయటపడడం కష్టం, కానీ మనోడున్నాడు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడి ముంబై వెళ్ళిపోదాం. ఎట్టి పరిస్థితిలో ఈ బాక్స్ ఈ రోజు డెలివరీ ఇచ్చే వెళ్ళాలి. అది ఎలానో ఆలోచించండి. ఎలా 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 డన్జో బాయ్, అదే బాయ్, కూరలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పార్సల్ పంపిస్తారు. వాడు దారిలో ఏ కురాని చూస్తే వేస్ట్ ఫెలో. భాయ్, నాకు మీరంటే ప్రాణం. మీకోసం నా ప్రాణం పోయినా ఆ బాక్స్ డెలివరీ ఇచ్చేసొస్తాను భాయ్. చావ్. మీలో ఎవడో ఒకడు తీసుకెళ్లేదే అయితే నేను ముంబై నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తాను రా? ఏమీ ఆలోచించరా దత్తమల్లా. ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకురా సావదప్పుతున్నావు? ఇంకోసారి ఫోన్ చేసావంటే చంపేస్తా నా కొడక. ఫోన్ పెట్టరా. ఎవరు భాయ్? కస్టమర్ కేరా? ఇలాంటి ఫోన్ నా దగ్గర ఒకటి ఉంది. దీని నంబర్ మీలో ఎవరికైనా తెలుసా? తెలీదనా? తెలీదు. కానీ వీడికి తెలుసురా. వీడికి ఎలా? ఫోన్ నంబర్ నైబర్, నా నంబర్కి పక్క నంబర్. ఈ నంబర్ తీసుకున్న రోజు నుంచి ఒకటే సావదప్పుతున్నాడు. నంబర్ నైబరా? అర్థం కాలేదు భాయ్. అర్థం కావట్లేదా? నీ నంబర్ అక్కడ రాయి. ఆ నంబర్ పక్కన అటు ఇటు నంబర్స్ రాయి.
ఆసక్తిగా ఉందే. ఉందనే ఏదో మూడ్లో ఉండి ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాను అంతే. ఆ రోజు నుంచి ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హ్యాడ్ యువర్ లంచ్ అని క్రమం తప్పకుండా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. ఈ రోజు ఈ మార్నింగ్ ఏం మెసేజ్ పెట్టాడు తెలుసా? ఒక సాయిబాబా మెసేజ్ పెట్టి దాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేయకపోతే ఖచ్చితంగా బ్యాడ్ జరుగుద్ది అన్నాడు. ఫోన్లో బ్లాక్ కూడా చేయలేను. హైదరాబాద్ లో నాకు 2 పనులు. 1 బాక్స్ డెలివరీ ఇవ్వడం, 2 వాణ్ణి చంపడం. చంపడం ఎందుకు? వాడుకుంటే. భాయ్, సోమవారం రోజు ఉదయం 11 గంటలకి నీకొకడు కాల్ చేసి నంబర్ నైబర్ అంటున్నాడంటే జస్ట్ ఆలోచించు, వాడు ఎంత ఖాళీగా ఉంటాడో. నాకెందుకో వీడు కరెక్ట్ అనిపిస్తోంది. భాయ్, వాడికి కాల్ చేయి. వస్తూ మిలాన్ షాప్ నుంచి పాలు తీసుకురమ్మను. తీసుకొని ఇక్కడి దాకా వచ్చాడంటే సగం నమ్మొచ్చు. వచ్చాక వాడి గురించి తెలుసుకుంటే పూర్తిగా నమ్మొచ్చు. ఏమాత్రం తేడా వచ్చినా లేపేయొచ్చు. బై ద వే, ఇందాక ఏదో టెన్షన్లో ఉండి అర్చాను. ఏమనుకోవద్దు బ్రదర్. కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు భాయ్? 2 గంటల్లో వస్తానన్నాడు. భాయ్, అతను వచ్చినప్పుడు మేము ఏం చేయాలి? హాయ్ సార్, మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇందాక ఏదో టెన్షన్లో ఉండి అర్చాను. సారీ. పర్లేదు సార్, నాకు అలవాటే. అలవాట? సార్, మీ పాన్. ఓ, పాన్ తెచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. రా కూర్చో. థ్యాంక్ యూ సార్. విష్ణు కదా? అవును సార్. ఇంతకీ ఏం చేస్తుంటావు? లైబ్రేరియన్ సార్. లైబ్రరీయన్నా? 6 నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్గా జాయిన్ అయ్యాను. బోరింగ్ జాబ్ కాదు? బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్? ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్. నైస్. నీ హాబీస్? హాబీస్ అంటే రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, వాచింగ్ మూవీస్. ఇవి కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోతాను సార్. కనపడిన ప్రత్యుడికి సాయం చేస్తుంటావా? అర్థం కావట్లా. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి అర్ధగంట సరిపోతుంది. అలాంటిది మిమ్మల్ని 2 గంటలు అడిగానంటే ఈ 2 గంటలు నేనేంటో మీకు తెలిస్తే నా గురించి సగం తెలిసిపోయినట్టే సార్. ఇతను ఎవరో రాజన్ ప్లేస్కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది. హూ ఈజ్ హీ? ఇతన్ని ఫాలో చేస్తే ఆ రాజన్ లొకేషన్ తెలుస్తుంది. కెన్ ఐ అటాక్ సార్? నో. మళ్ళీ వాడికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అజయ్ సార్. మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం. అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్. యా. ఫస్ట్ డూ వన్ థింగ్. రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి. Okay, sir. అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. ఎస్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఈస్. ఎస్ సార్. అదేంటయ్యా, కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు? అలా చేయాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. ఆ అవసరం వెనకాల కొన్ని మాటలున్నాయి. తాత, నేబర్స్ అంటే ఎవరు? కనిపించే పెత్తోడు మన నేబరేరా. అట్టెట్ట అవుతారు తాత? దూరంగా నీకు కనిపించేది ఏందే? మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? ఆ, అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినావనుకో, మన ఊరికి పక్క ఊరు. అదే ఆ కొండెక్కినావనుకో, మన మండలానికి పక్క మండలం. ఇంకా పైకెడితే మన జిల్లాకి పక్క జిల్లా. ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం.
ఆ పైన మన దేశానికి పక్క దేశం. రే అబ్బా, నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది. మా తాత ఆ రోజు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను సార్. కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను. హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్. గ్రేట్, సూపర్. సో నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. మీ తాత చెప్పిన మాటలు, నీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది. కరెక్ట్ సార్, ఆ ఒక్క ఆలోచన మాత్రాన అది కాదు. మరి ఎవరిది? అదొక పెద్ద కథలేండి సార్. కథ అంటున్నావు ఏంటి? లవ్ స్టోరీనా? ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్? కామెడీనా? లవ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్. థ్రిల్లరా? ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్. ఇంట్రెస్టింగ్, చెప్పు. 7 వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్. మా జీవితాలన్నీ 7 కొండల చుట్టూ తిరగతా ఉంటాయి. మాది తిరుపతి. ఎన్నిసార్లు చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ను మార్చమని? నీకెన్నిసార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని? పెద్ద సెంటిమెంట్. బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి, నువ్వు దాన్ని మోయడం కాదు. ఆహా, పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు, కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి. బాబాయ్, ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గానీ మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి. అబ్బో సూక్తులు! లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివే లేదు, నువ్వు నవ్వులు మింగేసి ఉండవు. పద, స్టూడెంట్స్ వచ్చే టైం అయింది. ఎవడొస్తున్నాడా? నువ్వు నేను కూర్చొని చదువుకోవాలంతే. సైలెన్స్. సైలెన్సేలే. హలో. హాయ్ అండి, నా పేరు దర్శన. దర్శన? చెప్పండి దర్శన గారు. అదే అండి, మీరు గమనించారో లేదో, ఐమ్ యువర్ ఫోన్ నంబర్ నేబర్. నా నంబర్ కి పక్క నంబరే మీది. పక్క నెంబరా? హలో హలో సార్, ఉన్నారా సార్? వినిపిస్తోందా? హలో, మిమ్మల్ని. హలో, చెప్పండి. మాది తిరుపతి పక్కన తిరుచానూరు అండి. మీది? మా తిరుపతి అండి. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. రేపు పొద్దున్న 9:30కి మీరు ఫ్రీ ఉంటే కలుద్దామా? తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ. నెంబర్ నేబరా? అడగడం మర్చిపోయినరా, నీ నెంబర్కి ఈ పక్క ఎమ్ము కదా, ఆ పక్క ఎవరు? ట్రై చేసే మామ, నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. స్వామి సమక్షంలో సార్ ట్రై చేయబా. నెంబర్ నాట్ రీచబుల్. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, నీ జీవితంలోకి ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు వెంకన్న స్వామి చూపించిన మార్గం రైదా. రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ చేయి, తర్వాత లవ్ లో పడే. బాగాలేకపోతే రేయ్, అమ్మాయి బాగున్నా బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబర్ అని ఫిక్స్ అయితే ఆగుతాడు రాడా? ఏడాగతాడులే మచా, నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండా, అమ్మాయిల విషయంలో ఎప్పుడు మనమే ముందుండాలరా. మనం ముందుంటే వాళ్ళు వెనకుంటారు, కొన్ని రోజులు పోయినాక మన వెనక పడతారు. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉండవా, వెనకాల ఇంకొని చూసుకొని పోతా ఉంటారు. చూసుకుని తినరా. నువ్వు ఒక నా ఊరికేం కొడతావా? ఇంతకీ పేరేంటన్నావు? దర్శన. ఆహాహాహా, ఇందు మూలంగా 50 మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయనిదేమనగా, రేపు ఉదయం 9:30 మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది.
చాక్లెట్స్ తీసుకుని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా? నీ వీడియోలు మేము చూడలేం దర్శనక్క. కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో. పండోడా. దర్శన గారు, విష్ణు నిన్న కాల్ చేశారు. మీ ఫోన్ నెంబర్ నేబర్. ఓ విష్ణు గారు, హాయ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ నన్ను గుర్తుపట్టారా? నేనండి మీ దర్శన, ఫేమస్ యూట్యూబర్. ఫేమస్? ఏ ఊర్లో అండి? ఇదేనండి ప్రాబ్లం. యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అవుతోంది. రూపాయి సంపాదన లేదు, గుర్తుపట్టే వాళ్ళు అస్సలే లేరు. పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్సో తెలుసా? అందుకే ఈసారి చేసే వీడియోతో నా జీవితం మారిపోవాలని డిసైడ్ అయ్యాను. కొంచెం గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించాను. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. ఫోన్ నంబర్ నేబర్స్. అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా. అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు. మరి ఇంకో వైపు తగులుంటే డల్ గా ఎందుకుంటానండి? ఆల్రెడీ 1 day విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని. కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది, బట్ నో రెస్పాన్స్. అయ్యో దర్శన గారు, దీనికి ఎంత దిగులు పడుతున్నారా? నేను వచ్చేసే కదండి. అర్ధ గంటలో వాళ్ళ అడ్రస్ కనుకుంటా, గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. రండి వెళ్దాం. మీతో రావాలంటే ఒక కండిషన్. ఏంటండి? మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాను. ఇకపై మిమ్మల్ని ఎవరూ కమెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది. పదండి. ఇదిగో శర్మ, ఎవడి పర్మిషన్ తీసుకుని పెట్టావయ్యా ఇది? నీ పర్మిషన్ తీసుకోవాలా? నీ కుక్కల వల్ల మా అందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండదు. అసలు ఇట్ట కాదులే, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోయి కంప్లైంట్ చేసుకోమా. నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా? బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు. బోడి బెల్ట్? నీ మెడలో మంగళసూత్రం నీకు ఎంత ముఖ్యం, No. నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం. ఓనా? ఏంది రచ్చ? ఏం లేదబ్బా, శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట. ఎవరింట్లో? వాళ్ళ ఇంట్లోనే. వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు, అదేమో కొరికేసింది. అదే రచ్చ. పాపం శర్మన్న చాలా మంచోడు. ఆ అమ్మినోరే గబ్బు. మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా? అలా ఆపకూడదు. ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది. కాసేపు చూసిపోదాం. ఇదిగో శర్మ, మూసుకుని పో ఆంటీ. ఏంది ఆంటీనా? నేను ఆంటీనా? వయసు వస్తే సరిపోదయ్యా. ఆడాలతో ఎట్ట మాట్లాడాలో ముందు అది నేర్చుకో. ఇదిగో నా వయసు గురించి మాట్లాడదు చెప్తుండా. ఏం చేస్తావు చెప్పు. నిన్ను ఏమయ్యా, నీకు నోట్ల నాలిక లేదా? తీసుకుని వెళ్ళవా అయ్యా. ఆయన సంగతి నేను చూసుకుంటా. అయిపోయింది షో, బయలుదేరా. అయిపోయింది పరచ్చ, ఇంకేమైనా ఎత్తుక్కోపో. ఎందుకు పడతారో ఇలాంటి వాళ్ళు. మనుషుల వాల్యూ ఎలాగో తెలియడం లేదు. శర్మన్నా, హాయ్. ఏం కావాలి? కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు, అక్కడికి పోండి. అయ్యో, కుక్కల గురించి కాదన్నా, మీ గురించే. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? దర్శన అన్న, ఫేమస్ యూట్యూబరు. ఏ ఊర్లో? అలా అంటారేంటన్నా, మన ఊర్లోనే. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను. ఏడా తగలదే? అయ్యో, తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట, మీరేమో ఫోన్ ఎత్తట్లే. ఓ, నువ్వేనా చేసింది? చిన్న పనిలో ఉండిపోయినాలే. ఏంది విషయం? యాక్చువల్లీ మీరు ఆగండి దర్శన గారు, నేను చెప్తాను కదా. తనకి నోరు లేదా? నేనున్నానుగా. తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది, ఫోన్ నెంబర్ నేబర్స్ అని చెప్పి. ఇప్పుడు అన్ని చోట్ల మనకి నేబర్స్ ఉంటారు కదా, అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా. అలా ఒక పక్క ఏమో నేను తగిలా, ఇంకో పక్క మీరు తగులుకున్నారనుకోండి, 1 day విత్ నెంబర్ నేబర్స్ అని వీడియో చేసుకుంటుంది. సారీ అమ్మా, నాకు చాలా పనులుండే, మీరు బయలుదేరొచ్చు. అలా అంటారేం శర్మ గారు, నేను చెప్తున్నాను కదా, అద్భుతంగా ఉంటుంది. రండి, మీరు చెప్తాను. అద్భుతం అక్కర్లేదబ్బా, నాకు చెప్తున్నాగా చాలా పనులుండాయని. పోండి. పోన్నా నువ్వు. పదం దర్శన గారు, నేను ముసలాన్న అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనాడు చేస్తా అంటాను. మనం వేరే వాళ్ళని ఎత్తుకొని వెళ్తాం. నా వయసు గురించి మాట్లాడదు చెప్తుండా. ఈ అల్సేషన్, గోల్డెన్ రిట్రీవర్, బుల్డాగ్, డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను. యూనో? ఐ డోంట్ నో. కుక్కల్లా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లే, మనుషుల్లా మాతో పాటు నడిస్తే చాలు శర్మ గారు. అయితే ఓకే. దర్శన, నువ్వు కెమెరా రెడీ చేసుకో. చూడండి అబ్బా, మీకు తెలిసిన విషయమే. ఈసారి మన కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే. కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకునే మిగిలినవాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం. ముందే చెప్తున్నానబ్బా,
నాకైతే నేను ఎవరికి సపోర్ట్ కాదు, మీ మాట కోసం ఎదురు చూస్తా ఉంటా. పదండే, మంచి ఆటను గోయించిన తినేసిపోదురు. మంచిదయ్యా, కడుపాటిని నిండిపోయింది. నేను మళ్ళీ కలుస్తా. బావా ఆ ఫణిధర్తో మీటింగ్ అని అరేంజ్ చెప్పమంటావా? ఏంటిరా నువ్వు అనేది? రాజీకి కూర్చోబెడతానంటావా? పెండ్లం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు, కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు. రాజకీయం కదా, రాజీ పడలేం. నాకేం చేయాలనో బాగా తెలుసు, కానీ ముందు బండిది. అట్నే బావా. ఇందా ఉంటాను, జాగ్రత్త. నమస్తే. రావయ్య శర్మ. సార్ ఎట్టుండవు? బాగుండను సార్. లక్ష్మి, లక్ష్మి, కమ్ కమ్ కమ్. బేబీ బాగున్నావా? లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. ఓ 10 రోజులు నేను ఢిల్లీకి పోతుండా. అయ్యో నాకు చెప్పాలా సార్? అలవాటేగా నాకు. ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. వెళ్దాం లక్ష్మి. ఓకే, ఉంటాను సార్. అట్నే. ఇది చాలా క్రూషియల్ టైం. మనోళ్ళందరికీ చెప్పు, పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి బావా. మీరు పోయి హ్యాపీగా పని పూర్తి చేసిరండి. మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి. ముందైతే 50 లక్షలు అప్పు కావాలి. కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది నీకన్నా. హలో, ఒకరిని చంపాలి. ఎంత అవుతుంది? 1 కోటి అవుతుంది. ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేసినావు అనుకో, 2 కోట్లు ఇస్తాను. 2 కోట్ల? ఫోటో పంపుతున్నాను, చూడు. ఓకే. అయినా ఇప్పుడు ఏమైంది దర్శన గారు? మీరు చేసిన వీడియోకి 100 కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు? అందులో ఒక 50 మంది మీకోసమే చూసినట్టున్నారు. అబ్బో, ఫ్యాన్స్. ఏదో లేండి, మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు. వెటకారమా? అవును. ఇదిగో దర్శన, యూట్యూబ్ కి కావాల్సింది మంచి కాదు, సెన్సేషన్. ఇప్పుడు నీ వీడియోస్ అన్ని చూసిన షాపింగ్ మాల్లో ఫిష్ ని కాళ్ళు కొరికే వీడియో పెడితే ఏంటికి చూస్తారు చెప్పు? అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం. మీ కాళ్ళు అయితే చూస్తారా శర్మ గారు? అబ్బా ఆపు విష్ణు, కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు? చెప్తాను, సింపుల్ గా చెప్తాను. యూట్యూబ్ కి 2 సూత్రాలు. ఒకటి, పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి. ఇప్పటికిప్పుడు నేనెలా సెలబ్రిటీ అయిపోతాను? అది కరెక్టే. మన దగ్గర ఉన్న టైంలో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి. నువ్వు ఊను, నేను చూసుకుంటాను. శర్మ గారు, నేను అంటాను, నన్ను జాయిన్ చేసుకోండి. నువ్వు లేకుండా మేమేమి చేయలేం బా. ఐ లైక్ యూ శర్మ గారు. అయ్యో, పోయాడా? ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంది? జాగ్రత్తగా లాగు. అట్టా ఎట్టా ఉండదు, తుక్కు లేసిపోద్దు. మీకెందుకు, జాగ్రత్తగా నేను లాగుతాగా. కానీ గుడ్.
జై శర్మ గారు ఏం కాదండి, డాక్టర్ చెప్పారు కదా. తీసుకొస్తాను. బాగానే శర్మ గారు, ఇది నేను పెడతానుగా. డూ ఇట్ ప్రాపర్లీ. నో జాగ్రత్త. మీరు ఎక్కువ వాడితో పాటు ఎప్పుడు పక్కనే ఇద్దరు ఉంటున్నారు. అవసరమైతే వాళ్ళిద్దరిని కూడా లేపే. భరద్వాజ్, నీకు ఫోటో పంపాను. శర్మ బక్రోని ఎదురు డీటెయిల్స్ కనుక్కో. అట్నే కంత గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్లో అవసరం ఆయనకి. కావాలని లాగలేదు కదా. అయ్యో, నేను కావాలని ఎందుకు లాతో దర్శన గారు, తను కావాలన్నాడు కాబట్టే లాగాను. అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళే వేయాలి. ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏమీ కాదు కదా. ఏం కాదులే దర్శన గారు, 4 రోజుల్లో వచ్చేస్తాడని డాక్టర్ గారు చెప్పారు కదా. అయినా మీరు నాలా అందరి గురించి ఆలోచించడం నాకే నచ్చట్లే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, అర్థం కదా? ముందు ఎంత ఇస్తావు ఎంత చెప్పు. ఇచ్చేదేందయ్యా? నా దగ్గర ఎంత బతిలాడిన పని అవుతుందనే. తెలిసే అడుగుతుంటావు. ఇదిగో, ఈ పేపర్ నీ దగ్గర పెట్టుకో. దర్శన గారు మీరు ఎలా, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. ఇంకోసారి అనవసరంగా నా జోలికి కానీ నా కయ్య జోలికి కానీ వస్తే గొట్ట నొసకి నాశనం అయిపోతాను. ఏమైందమ్మా? ఏదో పని మీద వచ్చినట్టుంటే నేనేమన్నా చేయగలనేమో అని. మాది పక్కనే కమ్మకండ్రిగా నాయన. పింఛన్ ఆఫీసులో పనుండి వచ్చిన. నా బట్టలు ఆ కాగితం తీసుకురా, ఈ కాగితం తీసుకురా అని రోజు తిప్పుతానే ఉండారు నాయన. నాకే లేదు నాకుడు బెల్లం, ఆడికెక్కడ తెచ్చేది గోకుడు బెల్లం అని డబ్బులు అడుగుతా ఉండాడయ్యా బట్ట. ఎవరికి చెప్పుకునేది, యాడికి పోయేది? రండమ్మా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చేసి పెడతాను పని. రండి. నీ మనిషి అని చెప్తే పని అయిపోతుంది కదా విష్ణు. చెప్పకపోయినా అవ్వాలన్నా, అది మీ బాధ్యత. ఇలా పని మీద వచ్చేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు, కొంచెం చూసుకోండి. సంతకం అయిపోయిందమ్మా. పెట్టినాడా? ఈ 3 అక్షరాల సంతకం కోసం తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగినానో తెలిసినా నాయన. ఆకలిగా ఉందమ్మా? లేదు నాయన. మరి పింఛన్ డబ్బులతో తిని బతికే పరిస్థితి అమ్మా మీది? అంటే కయ్య కాలువ లాంటిదేం లేదా? ఎందుకు లేదయ్యా, చాలా ఉండదు నాయన. ఆ కయ్య కోసం చాలా మందితో రచ్చలు కూడా ఆడినా. ఆ తర్వాత కొడుకులకు రాసిచ్చిన. వాళ్ళతో రచ్చాడలేం కదయ్యా. నాకు 4 కొడుకులు, 4. అదేటో అందరిళ్ళల్లో నేను అడ్డైపోయినానైనా. ఏంటికి లేవాళ్ళకి అడ్డమని కయ్యకాడ షెడ్లో ఉంటుండా. ఇప్పుడు అక్కడ కూడా అడ్డమైపోయినా. అదేందో డెవలప్మెంట్ చేస్తూ ఉండారట. అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండారు. ఇక్కడ మనసు కష్టమయ్యేది ఒక్కటే. ఓ తల్లికి ఇంత జరుగుతూ ఉంటే ఊళ్ళో ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ సంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా, తప్పురా అని అడిగేటోళ్ళే లేరు. అంతేలే కలికాలం.
ఓసారి చెప్తే అర్థం కదా. ఇంకా 2 రోజుల టైం ఉండాది. సామాన్ గీమాన్ సర్దుకొని దొబ్బేయ్, లేకపోతే ఇంటి బీగాలేస్తా. మీరు వెళ్ళండి అమ్మా, వాడి నోటికి బీగాలు నేనేసి వస్తా. ఆవిడెక్కడికి పోదన్నా, ఇక్కడే ఉంటది. ఇది ఆవిడిది. నువ్వెవరబ్బా దాని ఒత్తాసు పలుకుతుంటావు? ఏ ముసల్దానా కూడా ఏమే ముసల్దానా అది ఇది అనకూడదు. ఆవిడ పేరు శారద, అంటే శారద గారు అను, లేకపోతే శారదమ్మ అను. చూస్తే నువ్వు బలిసి కొట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి మీ నాన్నగారు ముందే సంపాదించి పెట్టినట్టున్నారు. పెద్దలంటే గౌరవం ఉండాలన్నా. సారీ తమ్ముడు. ఇక్కడున్న మీకు నాకు అస్సలు సంబంధం లేదు. అయినా సరే వచ్చి నా చేతుల్లో తన్నులు తింటారు అంటే హాస్పిటల్ బిల్లు మాత్రం నాదే అన్న. రండి. నేనేదో ఆవిడ కొడుకులతో మాట్లాడేద్దామని వస్తే మధ్యలో ఈ దుమ్ము లేపడాలి అన్నీ అవసరమా చెప్పండి? యాడున్నారన్నా? మీ అమ్మ ఉండ తీసుకొచ్చి నాడు ఉతికి ఆరేస్తున్నాడు. విన్నారన్నా? అనవసరంగా కెలికినట్టున్నావండి. మీలో పెద్ద కొడుకు ఎవరన్నా? నేనే. మనం జీవితంలో ఎదిగే ప్రతి ఒక్క మెట్టు వెనకాల మన నాయన దిగిన మెట్లు ఎన్నో ఉంటాయన్న. ఆ టైంలో ఆయనకు పక్కన ధైర్యంగా ఉండేది ఎవరో తెలుసా? అమ్మన్న. అలాంటి అమ్మ నలుగురిని కనీ సాకి పెంచిందే. నలుగురు కలిసి 4 మెతుకులు వేయలేరా? అమ్మ అందరికి ఉండదన్నా, ఉన్నప్పుడే చూసుకోవాలి. పోయాక పేపర్లో యాడ్ వేస్తాం, గట్టిగా సమాధి కడతాం, ఊరందరికి పిలిచి భోజనాలు పెడతాం అంటే దండగన్నా. లేనప్పుడు చేసే వీటన్నిటికన్నా ఉన్నప్పుడు పెట్టే ముద్ద గొప్పది. తనని బాగా చూసుకోండి. ఇప్పటికైనా మారండి. మీరు చెప్పారని కాదమ్మా, నాకే ఎందుకో వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించలేదు. మీ అమ్మ నాయన ఏడుంటారయ్యా? వాళ్ళు లేరమ్మా.
పోయాడుంటే ఏమిలే, వాళ్ళు ఏడున్న సల్లంగా ఉండాలి. బంగారు లాంటి కొడుకును కన్నారు. మీ అమ్మ నాన్న చనిపోవటానికి ఆ గొడవ కారణం కదా. ఆ గొడవ కారణమైన ఆమె మీద నీ కోపం రాలేదా? వచ్చింది దర్శన. ఆమెను చూడగానే కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఎందుకో ఆ రోజు మా ఇంటికి వచ్చి రచ్చ చేసుకున్నావు. నువ్వు రచ్చ చేసుకోబట్టే కదా ఈరోజు మా అమ్మా నాన్న నాకు లేరని అడగాలనిపించింది. అలా అడుగుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో కానీ ఈరోజు నా కళ్ళల్లో ఈ ఆనందం ఉండేదే దర్శన. ఒకప్పుడు ఏ నోటితో అయితే ఆవిడ మా అమ్మా నాన్న నాశనం అయిపోవాలందో, ఇప్పుడు ఆమె అదే నోటితో మీ అమ్మా నాన్న యాడున్నా చల్లగా ఉండాలి బాబు అంది. అంతకంటే ఇంకా నాకేం కావాలి దర్శన? ఇంకేముద్దా? అయ్యో దీనికే ఇట్టే ఎగిరితే ఎట్ట దర్శన? ఇంకా అసలు మ్యాటర్ ముందుండది. నువ్వు అట్ట గమ్మునుండు, నేను ఒక రేంజ్ లో పాపులర్ చేస్తా. ఇది శర్మ గ్యారంటీ, సరేనా? నువ్వు బిరిని కారెక్కు, మామూలుగా ఉండదు మనతో. శర్మ గారు కాస్త చూసుకొని చేయండి. ముందే 4 రోజుల నుంచి బెడ్ మీద ఉండి వచ్చారు. ఈసారిలో అయితే నరాలు కట్ అవుతాయి, జాగ్రత్త. నీ అవ్వ తగ్గేదేలే. తగ్గదులే గాని ముందు బెల్ట్ సరిగా అడ్జస్ట్ చేసుకోండి. పదండి, ఏదో వీడియో అన్నారుగా చేద్దాం. కుళ్ళు కదా. ఇది నా ఫేవరెట్ సాంగ్, తెలుసా దర్శన? నాకు కూడా చాలా ఇష్టం. నిజమా? నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రమణ గోగుల. ఓ రియల్లీ? సేమ్ పించ్. పీకే ఫ్యాన్ నువ్వు? అవును, నేను కూడా పీకే ఫ్యానే సార్. నిన్ను ఎవడు అడిగాడు ఇప్పుడు? మూసుకునుండు. ఇలా ఇద్దరికి ఒకే ఇష్టాలు ఉంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? తండ్రి కూతుర్లు అంటారు. ఫ్లోలో నిజం చెప్పేసానండి. ఏం బా, ఓ చిన్న పని చేసి పెడతావా? చేయను. పోనీ హెల్ప్ చేస్తావా ప్లీజ్? చెప్పండి. ఏం లేదు, లక్ష్మిని కొంచెం టాయిలెట్కి తీసుకుని పో, నేను పని చూసుకుని వస్తాను. అయితే 7 కొండలు కాపక్క పడాలి. ఫైనలీ శర్మ గారు ఇస్ బ్యాక్. ఐఎమ్ హ్యాపీ. దర్శన గారు, మీరు ఆ శర్మ గారితో మరీ అంత క్లోజ్గా ఉండడం మంచిది కాదు. ఎందుకు? ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు ఆ రీల్స్ చేసేటప్పుడు. నాకెందుకో అస్సలు నచ్చట్లే. లక్ష్మి ఇంక బోసించాలేరా? రెడీగా ఉండు. ఓకే. ప్రాంక్ సార్, ప్రాంక్. కెమెరా అక్కడ ఉంది, కెమెరా అక్కడ ఉంది సార్. ప్రాంక్. సారీ సార్, త్వరగా రారా. సారీ సార్. ప్రాంక్ అంటే మీ పొంద ప్రాణం పోయేది. ఉండమ్మా లక్ష్మి, ప్రాంక్ అంటారు. సారీ సార్, నాకన్ సార్. పోండయ్యా. సారీ, పోండి. సారీ సార్, సరదాగా చేశా. పోండి. అయినా నువ్వు నా పక్కన ఉండగా నాకేమవుతుంది దర్శన? ఐఎమ్ ఓకే. ఎక్కండి. పక్కన ఉంటే ఏం కాదంట. నిజమైన కన్నా బాగుండు. మూసుకుని ఎక్కువ. ఏ లక్ష్మి, భయపడ్డావమ్మా? మిస్ అయ్యాడు. నీ వల్ల కాదంటే చెప్పు, నేను ఇంకొని చూసుకుంటా. అసలే టైం లేదంటే టైం పాస్ చేస్తుంటారా నీ? ఈసారి ఏం చేయాలో నాకు అర్థమైంది. ఆ రోజు వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ సార్, శర్మన్నకు మాత్రం దర్శన చాలా తప్పుగా అర్థమైంది సార్. ఆ నెక్స్ట్ డే
వాడి పెగ్గి మామూలుగా లేదు సార్. వారే వా శర్మ గారు, చాలా కొత్తగా కనిపిస్తున్నారు. 2 బొకేలు, ఏంటి కథ? అమెజాన్ లో ఆర్డర్ మారితే రిటర్న్ ఇవ్వడం ఎందుకులేని వేసుకొని వచ్చినట్టున్నాడు. ఏం లేదు, ఫస్ట్ టైం ఇంటికి వచ్చినా కదా, అందుకే బుకేస్. ఒకటి ఆంటీకి, ఒకటి అంకిల్ కి. సో స్వీట్ ఆఫ్ యూ. అయినా ఏంది ఈ రోజు స్పెషల్? టుడే ఇస్ మై ఫేవరెట్ డే. ఏంటి? ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే శర్మ గారు. కరెక్ట్ గా ప్లాన్ చేసింటే ఈ పాటికి దర్శనం లాంటి కూతురు ఉండేది మీకు. అలాగా 3 చొక్కాలు కలిపి కుట్టినట్టున్నాడు. అయ్యి ఇంతకాలానికి మంకీ క్యాప్ వచ్చింది. శర్మ గారు ఒక్క బుక్కేనా ఇవ్వండి. ఇద్దరు ఇవ్వండి శర్మ గారు. హలో, నమస్తే అండి. వీళ్ళిద్దరేనా? అవును, నా ఫ్రెండ్స్. ఏం చేస్తుంటారు? ఇతను ఊరి బయట కుక్కలు మేపుతూ ఉంటాడండి. మరి నువ్వు? ఇతను సమాజాన్ని ఉద్ధరిద్దామని తిరుగుతా ఉంటాడు. 2 పనికి మాలిన పనులే. అమ్మా ఆంటీ, చెనిగిపోయిన జీన్స్ వేసుకున్నంత మాత్రాన నేను నీకు ఆంటీ అయిపోతానా బ్రదర్? బ్రదర్ అంటే తమ్ముడు అనుకున్నావు, అన్న. సరే కూర్చోండి. అన్నం సగమే ఉడికింది, పూర్తిగా ఉడికాక తేనేసి పోదురు గాని. నువ్వు మారవ్. ఐఎమ్ సో సారీ. మా అమ్మ అంతే. పర్లేదు దర్శన, సారీ లాంటివి పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చోండి, వెళ్ళి మా నాన్నని తీసుకొస్తాను. కూర్చోండి. రండి బ్రదర్, కూర్చున్నాం రండి. బెస్ట్ ఫిల్ ఎక్స్ట్రా చేస్తావు ఏంట్రా? చిన్నప్పటి దర్శన హలో, శర్మ గారేరి? వెళ్ళిపోయారా? ఇంకేం, రండి తిందురు. ప్లీజ్ రా విష్ణు. అబ్బాయి బాగున్నాడు కదమ్మా? పోనా, హిస్ జస్ట్ అ ఫ్రెండ్. శర్మ గారు ఉండుంటే ఇంకా బాగుండేది. ఏం పనో ఏంటో. అయినా నేను శర్మ గారు చేసిన వీడియోస్ ఎంత పాపులర్ అయ్యాయో తెలుసా? అవునా? అవునా ఏంటి నాన్న? కూతురు చేసిన వీడియోస్ చూడాల్సిన బాధ్యత తండ్రిగా లేదా మీకు? ఉండాది. చూపించు. ఫోన్ ఇవ్వు. ఈ వీడియో అయితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదైతే ఇంకా ట్రెండింగ్ లో ఉంది. దర్శన, ఏంటి శర్మ గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు? ఏమైంది? అది మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే అని వచ్చేసిన. పోండి శర్మ గారు, మీరు కూడా. మా నాన్న కూడా ఇదే అంటున్నారు. ఏమన్నాడు? ఇంకేమంటారు, అబ్బాయి బాగున్నాడు కదా, ఇష్టమా అది ఇది అని. నీకు ఇష్టమేనా దర్శన? ఇష్టమే. సరిపోయింది. నాకు వాడిని ఏడ్పించడం ఇష్టం, నీకు వాడంటే ఇష్టం.
అది నువ్వు ఎప్పుడు చెప్తావో నేను ఎప్పుడు చూస్తాను. ఆడపిల్లని కదండి, అన్నీ చెప్పలేం, మనసులోనే దాచుకుంటాం. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయను? ఏంటో చెప్పు. శర్మ గారు, శర్మ గారు, అయ్యో ఇక్కడ ఉన్నారా? శర్మ గారు వచ్చాడు, మళ్ళీ చేస్తాను. శర్మ గారు, మీరు ఎంత మంచి ఫుడ్ మిస్ అయిపోయారో తెలుసా? ఆంటీ అంకుల్ అయితే ప్రేమగా తినిపించారండి. శర్మ గారు, మీరేమనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఈ బెల్ట్ కుక్క మెల్లో కన్నా మీ మెల్లోనే చాలా బాగుంది శర్మ గారు. కరెక్ట్గా చెప్పావు విష్ణు, చాలా కరెక్ట్గా చెప్పావు. ఇది నా మెడలోనే బాగుంటుంది. మీ మెల్లోనా? నాకేమి ఇదంత స్పెషల్గా అనిపించట్లేదే. నీకు కనపడదులే. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడగలిగేది బంధం, మనం మాత్రమే చూడగలిగేది అనుబంధం. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది, ప్రాణం ఉన్నంత వరకు ఉండేది దర్శన. మీరు లేనిపోయినటివన్నీ ఊహించుకోవద్దండి శర్మ గారు. ఏంది ఊహించుకునేది? నీకు తెలియకుండా చాలా జరుగుతుండే తెలుసా? నాకు తెలియకుండా ఏం జరుగుతున్నాయి అబ్బా? తెలుసుకుంటావా? ఒక్క నిమిషం. ఏం చెప్తున్నా నేనా? ఇదిగో, ఇది విను. నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయను? ఏంటో చెప్పు. రేపు మీ బర్త్డే కదా, మీరు పిలిచినా నేను పిలిచినా విష్ణు రాకూడదు. నేను మిమ్మల్ని ఒంటరిగా కలవాలి. పిలిస్తే రాకుండా ఎలా ఉంటాడు దర్శన? సింపుల్ శర్మ గారు, తనని పిలిచి రావద్దని హెల్ప్ అడగండి, అది అతని వీక్నెస్. వచ్చాడు, మళ్ళీ చేస్తాను. సరే సరే, బాయ్. ఇదబ్బా విష్ణు విషయం. దర్శన అడిగిన హెల్పే నేను అడుగుతున్నాను. ఏదో ఫార్మాలిటీకి రేపు పిలుస్తాది కదా అని కేక్ ముక్క కోసం ఎగేసుకుంటూ వచ్చేది. ప్లీజ్, ఓకే? పాపం షీ నీడ్స్ ప్రైవసీ. శర్మ గారు, మీకు మాట చెప్తాను, అదే మాట దర్శన కూడా చెప్పండి. హెల్ప్ చేయడం నా వీక్నెస్ కాదండి, అది నా స్ట్రెంగ్త్. ఒక నిమిషం. ఇప్పుడు నేను పిలిచి మాట్లాడిన విషయం దర్శనకు చెప్పేస్తావుగా? నా క్యారెక్టర్ ఉందండి. మరి మాకు ఏమో అండి, నాకు తెలీదు. ఆ ఒక్క హెల్ప్ అడక్కన ఉండాల్సింది సార్. అప్పటిదాకా సరదాగా సాగిపోతున్న మా జీవితాల్లో ఆ నెక్స్ట్ డే ఓ పెద్ద సంఘటన జరిగింది. రావద్దని చెప్పి దర్శన పదే పదే నాకు ఎందుకు కాల్ చేసిందో అర్థం కాలేదు సార్. నా విష్ణున్నా, అక్క లైన్లో ఉంది, ఒకసారి మాట అన్నా. నీకు ఫోన్ చేసి ఎత్తలేదంట, నాకు చేసింది. మాట్లాడినా నువ్వు. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవాయిడ్ చేస్తున్నావా? చెప్పాను కదా శర్మ గారి బర్త్డేకి వెళ్ళాలని. నాకు పని ఉందండి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఎక్కడికి పడితే అక్కడికి రాలేను కదా. ఓహో, రాలేవా? నువ్వు రాకపోవడమే మంచిదిలే. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. గుడ్ బై. నేను ఎవడేమన్నారా ఫోన్? ఏమైనా ఇబ్బందనా? అవునా మాలు, ఇబ్బందే, అందరికుండే ఇబ్బందే. అయితే ఆమె అక్క అన్నను బావాను, లేకపోతే నన్ను అన్న అని ఆమెను వదినాను. ఇలా అక్క అన్నాను మా రిలేషన్ దొబ్బెట్టద్దు, సరేనా? నేను ఎప్పుడు ఈ మాట చూడలేదనా? నేనుగా నిన్ను ఎప్పుడు ఇలా చూసుకోలేదు బా. ఇంకో అరగంటలో శర్మ చావును చూస్తాం. ఎదురు చూస్తా ఉంటా.
మొన్న ప్రాంక్ వీడియో చేసింది నువ్వే కదనా? అవును. ఏమైందినా? టైర్ పంచర్ అయింది. ఇదన్నా నిజమా లేక ప్రాంక్ వీడియోనా? నిజమే. కొంచెం లిఫ్ట్ ఇస్తావా? అర్జెంట్ బ్రదర్. ఎక్కడికి పోవాలనా? పద్మవల్లిపురం. ఆడికా? నేను ఆడికే పోవాలి, కానీ పోలేని పరిస్థితి. ప్లీజ్ బ్రో. సరే ఉండు, బ్యాగ్ తీసుకొస్తా. వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే వచ్చేస్తాం. ఓకే వస్తాం. ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ బ్రో. సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. హెల్ప్గా ఆ టైం ఈ టైం ఏముంటుంది బ్రో, అవతలవాడికి అవసరం ఉండాలి కానీ. సరే జాగ్రత్త. ఏమైంది? నా కార్ చెక్ చేస్తున్నారు? ఏం లేదు విష్ణు, ఈ కారు చాలా డేంజరస్. 2-3 కేసుల్లో ప్రైమ్ ఎవిడెన్స్. డౌట్ వచ్చిందాక చెక్ పోస్ట్ దగ్గర ఆపితే ఆపకుండా తప్పించుకున్నాడు. ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయని కారు చెక్ చేస్తున్నాం. సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు. దర్శన, శర్మ గారు, దర్శన. చంపేసింది సార్. ఎందుకు? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు సార్. వాళ్ళు కావాలనుకున్న దానికోసం ఏమైనా చేస్తారు. ఏం కావాలనుకుంది? అయినా శర్మని ఎందుకు ఎమ్మెల్యే చంపాలనుకున్నాడు? దర్శన నాన్నాన్ని చూసి ఎందుకు శర్మ వెళ్ళిపోయాడు? కొంపదీసి దర్శన ప్రొఫెషనల్ కిల్లరా? సార్, వచ్చినప్పటి నుంచి మీకు మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు షుగర్ ఉంది, గంటకు మించి ఎక్కువసేపు ఆపుకోలేను. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు వెళ్ళేసి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్.
రే మీరంతా ఏంట్రా ఇక్కడ? ఆ అమ్మాయి ఎందుకు చంపిందో తెలుసుకుని వెళ్ళిపోతామన్నా. ప్లీజ్ అన్నా. సరే చావండి. రా రా విష్ణు, మన వాళ్ళు వింటారంట. ఇప్పుడు మీరు నన్ను ఎంత క్యూరియస్గా చూస్తున్నారో అంతే క్యూరియస్గా నేను తనని అడిగాను సార్. ఏం జరిగింది దర్శన? అసలు నేను చూసింది నిజమేనా? ఎందుకు కాల్చావు? నీకోసమే. శర్మ గారి మీద ప్రాంక్ అటాక్ జరిగిన రోజు. ప్రాంక్ సార్. ఇల్లు వచ్చేసింది దర్శన. హలో, ఏంది ఆలోచిస్తుండో? శర్మ గారు, మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేక పెట్టే మనిషి అయినా సెలబ్రిటీ అయి ఉండాలని. ఇప్పుడు నేను సెలబ్రిటీనే కదా? 100%. ఎవరు కాదన్నారు? సపోజ్ ఇప్పుడు నేను ఒక షాకింగ్ వీడియో యూట్యూబ్ లో పెడితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోద్ది. ఇంతకు వీడియో ఏంటి? లైవ్ మర్డర్. మీ ఫేస్ లో ఇప్పుడున్న రియాక్షన్ ని విష్ణు ఫేస్ లో చూడడమే వీడియో. ఆ వీడియో చేయాలంటే నువ్వు ఇక్కడికి రాకూడదు. హెల్ప్ అడిగితే నువ్వు రావని నాకు తెలుసు. అందుకే శర్మ గారితో నిన్ను రావద్దని అడిగించా. దర్శన, నువ్వు అడగమన్నట్టు హెల్ప్ అడిగాను. నాకు తెలిసి వాడు రేపు రాడు. థ్యాంక్ యూ శర్మ గారు. క్లారిఫికేషన్ కోసమే నీకు పదే పదే కాల్ చేశాను. ప్లాన్ ప్రకారమే గన్ తీసుకుని ప్రాంక్ చేయడానికి శర్మ గారింటికి వచ్చాను. ఏంటండి ఈ డెకరేషన్? ఇట్స్ సో నైస్. నా హ్యాపీ బర్త్డే కదా. A very happy birthday to you. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? ఎస్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు ఒక లైవ్ మర్డర్ చూడబోతున్నారు. షాక్ అయ్యారా? షాక్ అవ్వాల్సింది మీరు కాదు, విష్ణు. ఇప్పుడు శర్మ గారు నన్నేదో చేయబోతున్నారు అన్నట్టు కాల్ చేస్తాను. అది నిజం అనుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. కాదని తెలిసే వరకు అతని రియాక్షన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే? శర్మ గారు రెడీ? విష్ణు, విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు. Yes. శర్మ గారు, విష్ణు వచ్చేస్తున్నాడు. ఫూల్ చేద్దామని ప్లాన్ చేశాను. నేను తీసుకొచ్చింది డమ్మీ గన్నే, కాల్చింది డమ్మీగానే. బ్లాస్ట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఏకాంతం, వీడియో చూసినావా? చూసినా. చేసినాడు మెసేజ్ కూడా పెట్టుండాడు, నన్ను పట్టుకుంటే మీరు కూడా దొరుకుతారని. శర్మచ్చావు అరగంటలో చూస్తావంటే నాకు ఇప్పుడు అర్థం కాల. మరి ఏం చేయమంటావు? దీన్ని నిజం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ ఉండకూడదు. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి. సరే బా. విష్ణు,
సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత ముద్దాయి దర్శన ఉద్దేశపూర్వకంగా చంపకపోయినా శర్మ చావుకి తనే కారణమని కోర్టు నమ్ముతోంది. అండర్ సెక్షన్ 304 సబ్ సెక్షన్ 2 ప్రకారం నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒక ప్రాణం పోవడానికి కారణమైన ముద్దాయికి 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించడమైనది. ద కేస్ ఈజ్ క్లోజ్డ్. తను తీసుకెళ్ళింది డమ్మీ గన్ నుంచి అలా క్లియర్గా చెప్తుంది కదా మేడం. అదందరికీ క్లియర్ గానే ఉంది విష్ణు. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒకవేళ అమ్మాయి డమ్మీయే తీసుకెళ్ళుంటే క్రైమ్ సీన్ లో ఒరిజినల్ ఎందుకు దొరుకుతుంది? నిజంగానే అతనెందుకు బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు? ఈ కార్ చాలా డేంజరస్. థ్యాంక్స్ బ్రో, సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. మధ్యలో ఒకడు గన్ను మార్చాడు మేడం. అవునా? అట్టయితే ఆ మార్చిలోనే పట్టుకో, తను ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. చెప్తానే ఉండా, ఈ యూట్యూబ్ ఎందుకని. నా మాట విన్నావా? నీ ఒక్కదాని వల్ల మేమంతా తలదించుకోవాల్సి వచ్చింది. ఆడపిల్లలందరూ ప్రిన్సెస్ సార్. అంటే వాళ్ళ నెత్తి మీద ఎప్పుడూ కిరీటం ఉంటుంది. అది కింద పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడూ తలదించుకోకూడదు. అలాంటిది నా ప్రిన్సెస్ ఆ రోజు అందరి ముందు తలదించుకొని వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? ఆ బాధ మీతో ఎలా చెప్పుకోలేకో నాకు తెలియట్లేదు సార్. మందు తెప్పించమంటావా? అలవాట్లేదన్నా. పోటీ సిగరెట్ ఏమైనా తాగుతావా? ఇష్టం లేదన్నా. మరి ఎలా? చూడ్డానికి ఎవరు రాలేదో దర్శన. నువ్వు వచ్చావు కదా, వాళ్ళు రారు. మా అమ్మకి కూతురి కన్నా పరువే ముఖ్యం. చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ఫుడ్ పెట్టిందే కానీ నచ్చిన పని ఎప్పుడు చేయనివ్వలేదు. ఫస్ట్ టైం నాకు నచ్చిన పని చేస్తే నా పరిస్థితి ఇది. అయినా నాకు ఈ విధంగా జరగాల్సిందేలే. బయట నాలా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ నాలా ఉండకూడదు అని పాపం విష్ణు శర్మ గారు నా చేతులతో చంపేశాను. నీ చేతుల మీదుగా చంపేలా చేశారు దర్శన. చాలా ప్లాన్డ్గా నిన్ను ఇందులో ఇరికించారు. ఆ రోజు చంపాలని ప్రాంక్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంక్ని యాక్సిడెంట్గా మార్చారు. దీని వెనక ఎవరున్నా ఎలా అయినా పట్టుకుంటా, నిన్ను బయటికి తీసుకొస్తా. నీకు నేనున్న దర్శన. సార్ టైం అయింది, బయలుదేరాలి. విష్ణు శర్మ నాకు తెలుసు విష్ణు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. తొందరగానే క్లోజ్ అయ్యాం. కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. బిజినెస్లో వచ్చిన లాస్ వాడికి చూపించి అసలు నేను తీసుకొని బయటపడ్డాను. తప్పక చేశాను. నేను మోసం చేశానని తెలిసి కూడా ఒక్క మాటైనా అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ సైలెన్స్ నన్ను ఎక్కువ బాధ పెట్టింది విష్ణు. తర్వాత ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు.
మళ్ళీ చాలా రోజుల తర్వాత దర్శన్ వీడియోలోనే చూశాను. పాపం విష్ణు శర్మ నా చేతిలో మోసపోయాడు, నా కూతురు చేతిలో చనిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా మీకు? ఆ మనిషి, కారు డీటెయిల్స్ ఫేక్ అని నమ్మరు. అయినా కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉండదు. కొన్ని కేసులు అంతే అబ్బా, డెడ్ ఎండ్కి వచ్చి ఆగిపోతాయి. పోయి పని చూసుకోండి. సార్ మీరు అలా అనకూడదు. పోతావా పోవా, అవుట్. మన వాళ్ళందరికీ ఆ కిల్లర్ ఫోటో, కార్ డీటెయిల్స్ ఇచ్చి ఎతకమన్నా మచ్చా. వాడి గురించి తెలిస్తే గానీ ఈ కేసులో ఒక్కడికి కూడా ముందుకెళ్ళాము. అందరూ అదే పనిలో ఉండారా. ఇదో ఆ శర్మ డాక్ కెనాల్ ఓనర్స్ లిస్ట్ ఏమన్నావుగా. ఆయన కుక్కలతోనే ఇబ్బంది గాని మాకైంత ఎట్లాంటి ప్రాబ్లం లేదండి. శర్మన్న చాలా మంచోడు. ఆయనకిట్టు జరగడం మాకు చాలా బాధగా ఉండదు. లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవేంటి? ఆ సైడ్ సంగతి సరే, ఆ విష్ణు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉండవా? అదే పనిలో ఉండనే కంతం. ఆడి ప్రతి మూమెంట్ మన కన్సర్న్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడు ఏడ ఉన్నాడు? ఇంకేడుంటాడు? లైబ్రరీలో. సరే, ఆ లైబ్రరీలో ఉంటే మరి ఆడేవడరా? నీ పిల్ల మొగుడా చెప్తాను. నాకు ఆ సేటు కూడా 10 రూపాయలు పడి 20 రూపాయలు నాతో చెప్పినప్పుడు నేను మెట్టుతో కొట్టుండాల్సింది. అబద్ధం, అబద్ధం, నోరు తెరిచి అబద్ధం, అబద్ధం. పేరు విష్ణు, చావెట్టున్నా న్యూస్ ఎంత సింపుల్గా ఉండాలంటే తెల్లారా కొందికి కోవిడ్ మళ్ళా లిస్టులో చేరిపోవాలా. ఎవడ్రా ఎవడ్రా నువ్వు? ఈయనమోని నేను కాల్చితే కత్తవుతాను. ఇప్పుడు దొరికినారా వాడు నా పెట్టుకున్నా 10 రూపాయలే. ఇడు తలతెక్కలు నా కొడుక. అవును సార్, లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవు. నాకెందుకో మినిస్టర్కి కేసుకి ఏదో సంబంధం కొంచెం అనుకుంటాం. మచ్చా
ఏమైందినా? ఎవరిన వల్ల? అంతా అయిపోయినదిరా. ఇన్నాళ్ళు ఆడు చేసిన మంచి ఈ రోజు ఆడిని ముంచేస్తాడరా. వాసవ సుహాస గమన సుధా ద్వారవతి కిరణార్భటి వసుధా అశోక విహితాం కృపాణ. ఇందిరా ఆలోచిస్తున్నావు? ఎవరి చేతిలో చస్తావానా? అబ్బాయి లేదన్నా. మీలో ఒక్కనైనా కొట్టకన ఉండడానికి రీజన్ ఏదైనా ఉండదా అని ఆలోచిస్తా ఉండ. మిమ్మల్ని చూస్తుంటే అయ్యేటట్లేదులే కానీ రండి. చూస్తుంటే మీకు నా ప్రాబ్లంకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎవడ్రా పంపింది? ఎవడు? రే విష్ణు, ఏంటికి ఇదంతా? మంచి మంచి అని చేతికి కత్తొచ్చేదాకా తెచ్చుకున్నాం. మచ్చా బిన్నె ఎలబారేడు కన్నా పూడురా. ఇదేదో పెద్ద వ్యవహారంలో ఉంది. ఏంటో ఉంటే చంపేస్తారా? యాడికి పోయేది? ఇప్పుడేగా తెలుసుండది దీని వెనకాల ఎవడో ఉన్నాడని. రే ఏం మాట్లాడుతుండవురా? వాళ్ళు చూసినావు కదరా ఎట్టుండారో. చంపేస్తారా? ఆ అమ్మకేం కాదు, 7 ఏళ్ళు తర్వాత బయటకు వచ్చేస్తుంది. 7 ఏళ్ళ? 7 ఏళ్ళ తర్వాత బయటకు వస్తుంది సరే, మరి ఆమె మీద పడిన నింద జీవితాంతం అలాగే ఉంటది. వాడెక్క ఇడికి హెల్ప్ చేయడం వల్ల ఫ్యాషన్ అయిపోయినదిరా. ఏంద్రా అందరికి హెల్ప్ చేసి దేవుడైపోదాం అనుకుంటాండావా? మనిషిని వదాం అనుకుంటున్నా. నా మీద జరిగిన అటాక్కి మినిస్టర్ మనుషులకి సంబంధం ఉందని తెలుసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మి డీటెయిల్స్ లేవు. ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి. వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్. యాన్ నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలే. అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది. అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్, పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట. అలాంటిదే ఆ రోజు జరిగింది. బాబాయ్ నీ బండికి నీకు వనక్కం. దీని మీద పోయేదానికంటే నడిచి 4 సార్లు పోయి రావచ్చు. మార్చవా దీన్ని? ఎట్ట మోస్తుండో బాబాయ్? దీన్ని దాన్ని అనమాకు. ఈ బండి నా ప్రాణం. స్టార్ట్ చేసి అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టుతో పాటు దాన్ని ఎత్తుకొని పోతా. ఏమన్నావు బాబాయ్? నేనేమన్నాను?
ఇందాక లాస్ట్ లేదో అన్నావు బాబాయ్. అవకాశం లేదు కానీ ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్నా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది. ప్రాణం పోయాక బెల్ట్ తీసుకెళ్ళలేడు. ఆ బెల్ట్ తీసుకెళ్ళాడంటే ప్రాణాలతోనే ఉన్నాడా? శర్మగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు మామ. ఎట్రా? చిన్న కామన్ సెన్స్ మామ. మనం ఊరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన మాత్రమే తీసుకెళ్తాం. తిరిగి రామని తెలిసినప్పుడే ఇంపార్టెంట్వి తీసుకెళ్తాం. ఆ బెల్ట్ వాడికి చాలా సెంటిమెంట్ మామ. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళాడు. ఆ రోజు దర్శనం అని కలిసినప్పుడు ఆ ఇంట్లో ఏదో జరిగింది. మనకు తెలియని శర్మ బతికే ఉన్నాడు. ఆడమ్మ ఆడి మరణ శాసనాన్ని వాడే రాసుకున్నాడు. బతికే ఉన్నాడు సార్. ఆ ఎలుంగుడు మొహమ్మడు. ఎందుకు చేశాడు? వాడు ఎందుకు చేశాడు అనే దానికంటే వాడు ఎక్కడున్నాడని తెలిసి పట్టుకుంటే దర్శనాన్ని బయటికి తీసుకురావచ్చు అనిపించింది సార్. దానికోసం చాలా ప్రయత్నించాను. రీపోస్ట్ మార్టం చేయమని ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆడికో మెసేజ్, కంప్లైంట్ తీసుకోండి అని రైటర్ దగ్గరికి వెళ్తే ఆడికి ఒక మెసేజ్, డాక్టర్ని కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆడికి ఒక మెసేజ్. ఇలా ఎక్కడికి పోతే అక్కడికి ఒక మెసేజ్ సార్. ఏంటా మెసేజ్? గూగుల్ పే సార్. ఒకప్పుడు మనిషిని కొనడానికి కొంచెం టైం పట్టేది సార్. ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది సార్. మనిషిని కొనడం తప్పు కాదు సార్, అమ్ముడుకు పోవడమే తప్పు. ఏం చేద్దాం సార్, వెనకడికో సామెత ఉందిగా, కర్ర ఉన్నోడితే బర్రె అని. ఈ కేసుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేశారు. ఏమీ దిక్కుదోచని పరిస్థితి. ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు మా తాత చెప్పిన మాట గుర్తొచ్చింది సార్. తాత, అందరూ అంటున్నారు మా అమ్మ నాన్న చెడ్డోళ్ళని, మరి మంచోళ్ళు ఎవరు? మంచి చెడు అనేవే కేవలం సందర్భాలబ్బా. వాటికి నువ్వెట్టా రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టే ఉంటది అంతే. అయినా నీకు విషయం చెప్పనా, చెడనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి ఒక్కడ ఆగిపోతుంది. అదే మంచి స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది. ఒక్కసారి అయ్యిందో ఆగదు. నాకేదో తోచిన సాయం ఎక్కడున్నా ఒకరికో ఇద్దరికో చేసినట్టున్నాను. కానీ నేను పిలవగానే నా కోసం ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగే ముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మీ అందరిలాగే నేను చిరంజీవి గారి అభిమానిని. నా ఫ్రెండ్ ఒకడు ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండడం వల్ల వాడు పండగకి ఇంటికి వస్తే వాడు ఫోన్లో ఆయన నెంబర్ చూశాను. చూడగానే ఏదో తెలియని వైబ్రేషన్. అప్పుడు సరదాగా నాకు ఒక ఆలోచన వచ్చి చిరంజీవి గారు పక్క నెంబర్ ఎవరిదేంటదబ్బా అని కాల్ చేశాను. ఎవరో ఈస్ట్ గోదావరి స్వామి గారంట. కాల్ లిఫ్ట్ చేశాడు. ఆయనతో సరదాగా మాటలు కలిపి, ఏంటి సార్ మీకు చిరంజీవి గారు అంటే ఇష్టమా అని అడిగాను. అదేంటండి అలా అడుగుతారు, నేను మెగాస్టార్ గారి అభిమాని అన్నాడు. ఏంటండి ఏమైనా అవకాశం వస్తే ఆయనతో ఫోన్లో మాట్లాడతారా అని అడిగాను. అయ్యో మాట్లాడతానండి, మీ దగ్గర నా నెంబర్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన పక్క నెంబరే చిరంజీవి గారు. ఈస్ట్ గోదావరిలో స్వామి గారు ఎక్కడ, మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ? ఎంత అందంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఇలాంటి అందమైన కాన్సెప్ట్తోనే నా జీవితంలోకి వచ్చింది దర్శనం. మీరందరూ చూసే ఉంటారు, ప్రాంక్ వీడియో చేసి ఒకరిని చంపి జైల్లో కూర్చొని ఉంది. కానీ చచ్చిపోయినాడు మాత్రం యాడో దూరంగా మన మధ్యలోనే ఉన్నాడు. వాడి చావుని వాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక అమాయకురాలైన అమ్మాయిని ఇరికించి వెళ్ళిపోయాడు. ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. దూరంగా ఉన్నవాడిని సింపుల్గా రీచ్ అవ్వాలంటే మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని మీరందరూ షేర్ చేయాలి. అలానే మీ కాంటాక్ట్లో ఉన్న అన్ని నెంబర్లకి షేర్ చేయాల్సిన అవసరం లేదు.
మీ పక్క నెంబర్లకు షేర్ చేస్తే చాలు. ఎందుకంటే ప్రపంచంలోనే అన్నిటికన్నా పవర్ఫుల్ రియాక్షన్ చైన్ రియాక్షన్. మీ నెంబర్ పక్కన ఏ సీఎంఓ పిఎంఓ సచినో ధోనినో పవర్ స్టార్ ఐకాన్ స్టార్ రెబల్ స్టార్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయినా చాలా మందికి రీచ్ అవుతుంది. ఆ అమ్మాయికి న్యాయం చాలా త్వరగా జరుగుతుంది. ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అది కాదు విష్ణు, మేము ఇక్కడ 100 మంది డిఫరెంట్ పీపుల్ ఉన్నాం. మేమందరం షేర్ చేసి ఒక 200 మందికి రీచ్ అవుతుంది. వాళ్ళందరూ షేర్ చేసి ఒక 400 మెంబర్స్కి రీచ్ అవుతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఇండియా బ్రదర్. 5 గంటలకి చప్పట్లు కొట్టమంటే అందరం కలిసి కొట్టాం. 9 గంటలకి దీపాలు వెలిగించమంటే ఇంటిల్లి పాది కలిసి వెలిగించాం. అది పిఎం చెప్పాడు బాస్. అడిగింది పిఎంఆ సీఎంఆ కామన్ మ్యాన్ అని చూడరు. అడిగిన దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా అని చూస్తారు. చూసించాలే కానీ నువ్వెక్కడికి తప్పించుకోలేవు. దా కూర్చొని మాట్లాడుకుందాం. మిమ్మల్ని చూస్తే నవ్వాలో కోప్పడాలో కూడా అర్థం కావట్లేదు శర్మ గారు. మీ వాటను చూస్తుంటే బాగానే ఉన్నట్టున్నారు. దేశం మారినా మీ వేషం మాత్రం పెద్దగా మారలా. సర్లే, మీతో నాకు మాట్లాడేందుకులే కానీ ఎందుకు చేసావు చెప్పు. మిమ్మల్ని అడిగేది ఎందుకు చేశారో చెప్పండి. పోనీ చెప్పనంటారా? అదైనా చెప్పండి. ఎలాగో ప్రపంచం దృష్టిలో మీరు చచ్చిపోయారు. ఇప్పుడే దాన్ని నిజం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు చేయాల్సి వచ్చిందో అడుగు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ కళ ఉంటుంది. అలాగే నాకు ఉండేది. ఆ కళ కోసం కష్టపడి పనిచేయాలనుకున్నాను. కానీ కష్టపడి వేసే ప్రతి అడుగులో నమ్మక ద్రోహం. ఎంతమంది నన్ను నమ్మించి మోసం చేసినా తప్పు నాలోనే అనుకున్నా, కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలలేదు. అలా నా కళలన్నీ కోల్పోయిన నేను బతకడం కోసం ఆ సిఆర్ గారి దగ్గర పనిలో చేరాను. ఆ ఇంట్లోనే లక్ష్మి పరిచయం అయింది. మెల్లగా దానికి నేను అలవాటు పడిపోయాను. మనుషుల మీద నమ్మకం కోల్పోయిన నాకు లక్ష్మి మీద నమ్మకం కలిగింది. నా ప్రతి ఎమోషన్ని దాంతో షేర్ చేసుకునేవాడిని. అప్పుడప్పుడు మా ఓనర్కి దూరం నుంచి చూస్తే 2 కుక్కల్లా కనపడేటోళ్ళు. అలాంటిది ఒకరోజు, ఏంటి సార్, మన లక్ష్మి చనిపోయింది సార్. ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే కుక్క చచ్చిపోయిందని ఫోన్ చేస్తావా? పెట్టే ఫోన్, ఇడియట్. నమ్మకంగా బ్రతికే కుక్క లైఫ్ టైం 8 years అయితే నమ్మకంగా బతికిన నా లైఫ్ టైం ఎంత? నెక్స్ట్ డే ఇంటికి అలాంటి కుక్కే ఇంకోటి వచ్చింది. దానికి లక్ష్మి అనే పేరు పెట్టినారు. రేపు నా ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. శర్మ కాకపోతే వర్మ. ఏమిచ్చింది నమ్మకం? ఆ క్షణం నన్ను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి నేనులా ఉండలేకపోయాను. ఇంతలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిఆర్ గారు. ఐటీ రేట్స్కి భయపడి నా ఐడెంటిటీ పూర్తిగా మార్చి ఒక డాగ్ కెనల్ పెట్టించాడు. ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్రెట్గా నా పేరు మీదే జరిపేటోడు. నా మీద నాకే తెలియని ఫ్రస్ట్రేషన్. అలా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాకు నంబర్ నైబర్ అని దర్శన కాల్ చేసింది. దర్శనాన్ని ఎందుకు ఇరికించారు? ఎందుకంటే ఒకరోజు సిఆర్ గార్డ్ ఇంటి నుంచి నా దగ్గరికి 200 కోట్ల లిక్విడ్ క్యాష్ వచ్చింది. 4 రోజుల తర్వాత నా మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ చేయించింది ఎవరో నాకు అర్థమైంది. వాడు నాలాగే డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది.
చేయాలో అర్థం కాలేదు. అప్పుడే దేవత లాంటి దర్శన నోటి నుంచి ఓ మాట వచ్చింది. దర్శన లైవ్ మర్డర్ ప్లాన్ నాకు కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే నేను చావాలి, నా చావుకి ప్రూఫ్ ఉండాలి. అందుకే బాగా ఆలోచించాను. నన్ను చంపడానికి మళ్ళీ వచ్చిన కిల్లర్తోనే డీల్ మాట్లాడాను. వచ్చావా? నన్ను చంపడానికి నువ్వు కాకపోతే ఇంకోడెవడో వస్తాడని నాకు తెలుసు. నా దగ్గర గన్ ఉంది. కాల్చుకుంటే ఎవడో ఒకడు పోతాం. కానీ ఎవడూ పోకుండా ఒక పని చేద్దామా? నన్ను చంపడానికి నీకు ఎంత ఇస్తానన్నారో నాకు తెలియదు. కానీ నాకు కావాల్సింది చేస్తే ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఏం కావాలి? చావు. నీ చేతిలో కాదు, నాకు నచ్చినట్టు, నిన్ను పంపినోడు నమ్మేటట్టు. ఏం చేయాలి? దర్శన నన్ను కాల్చినప్పుడు బుల్లెట్ తగలకుండా నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి. ప్రపంచం దృష్టిలో నేను చచ్చిపోయాక మళ్ళీ బతకడానికి కొత్త ఐడెంటిటీతో నాకు పాస్పోర్ట్ కావాలి. చివరిగా నేను చచ్చిపోవడానికి అరగంట ముందొచ్చి నీ వాటా నువ్వు తీసుకుని నా వాటాని హవాలాగా మార్చాలి. నేను అందరిని నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు. ఎక్కడ? వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే. వినరా? చెప్పిన పనులన్నీ చేశాను కదా, హవాలాగా మార్చడానికి ఆ డబ్బు ఇవ్వు. రెడీగా ఉంది. చివరిగా పని చేస్తావా? మళ్ళీ ఏంటి? నా బాడీకి మ్యాచ్ అయ్యేలా ఒక డెడ్ బాడీ కావాలి. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా దొరుకుతుంది? ఎందుకు దొరకదు? ఎదురుగా ఉంటే. స్టార్ట్ చేద్దామా? బ్లాస్ట్ జరగగానే కిల్లర్ ఫోన్ నుంచి ఏకాంతం గడికి మెసేజ్ పెట్టా. నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, నన్ను పట్టుకుంటే నువ్వు దొరుకుతావని. ఏకాంతం దొరకకుండా ఉండాలంటే ఎంక్వైరీ ఉండకూడదు. ఎంక్వైరీ జరిగితే సిఆర్ బ్లాక్ మనీ నా దగ్గర ఉందని తెలిసిపోతుంది. సిఆర్కి మంత్రి పదవి రాదు. అందుకే వాడు కేసు క్లోజ్ చేయిస్తాడని ముందే ఊహించా. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి. పాపం రా ఏకాంత్, నన్ను చంపడానికి 50 లక్షలు అప్పు చేసి ఇప్పుడు అప్పు తీర్చలేక చనిపోయిన కిల్లర్ని పట్టుకోలేక వాడి బాధ తలుచుకుంటేనే అప్పుడప్పుడు జాలేసేది. నా మాట విను, నీకు ఎవరు లేరని తెలుసు. కావలసినంత షేర్ ఇస్తా, నాతో పాటు ఉంటే బాబా. వయసులో మీకన్నా చాలా చిన్నవాన్నైనా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి శర్మన్న. తప్పు చేసి పారిపోవచ్చేమో కానీ తప్పించుకోలేం. ఇంకా మీతో నాకు మాట్లాడేందుకులే కానీ పదని బయలుదేరదాం. ఆఫ్టర్ ఆల్ ఒక రాంగ్ నెంబర్ అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా విష్ణు? అవసరమా నీకు? రాంగ్ నెంబర్ ఎలా అవుతుందినా? రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది? ఆ అమ్మాయి నా నైబర్ నెంబర్. ఆ ప్లేస్లో దర్శనే కాదు, ఇంకో అబ్బాయి ఉన్నా, ఆఖరికి మీరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని. నన్ను తీసుకుపోయేది అంత ఈజీ అనుకున్నావా? అబ్బే, నిన్ను తీసుకెళ్ళడం చాలా ఈజీ శర్మన్న. నా ఏర్పాట్లో నేను వచ్చాగా.
పార్ట్లు పార్ట్లుగా యూట్యూబ్లో ఉంది సార్. మోరోవర్ వీడు హెల్ప్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. గెట్ రెడీ. ఎస్ సార్. ఇది సార్ నా కథ, విష్ణు కథ. సింపుల్ గా చెప్పాలంటే విష్ణు నువ్వు సూపర్ అంతే. ఆ, తర్వాత ఏముంది సార్, తన యూట్యూబ్లో డేరింగ్ దర్శన్ అని బాగా ఫేమస్ అయిపోయింది. తను హైదరాబాద్ వచ్చేసింది, తన వెంట నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇదిగో హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రరీగా పనిచేస్తున్నాను. పెళ్ళయిందా? సార్ నిజానికి మీకు అన్ని సార్లు ఫోన్ చేసి విసిగించిందే నా పెళ్లికి పిలవడానికి. రేపు నెల 21వ తేదీ నా పెళ్లి సార్. మీరు తప్పకుండా రావాలి విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే. ఇంతమంది ఉన్నారని నాకు తెలీదు, అందుకే ఒకటే కార్డు తీసుకొచ్చాను. ఏ విష్ణు, పర్లేదు సరిపోతుంది. అయినా ఏంట్రా, అయిపోయింది కదా, పని చేయరా? హలో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. వాడు చెప్పిందంతా నిజం. వాడి కథ పాటలుగా యూట్యూబ్లో ఉందంట. వాడిని మనం పూర్తిగా నమ్మొచ్చు. మన దగ్గర అస్సలు టైం లేదు. బండి రెడీగా ఉంది. వెరీ నైస్ మీటింగ్ యూ మై ఫ్రెండ్ విష్ణు. సేమ్ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను బయలుదేరుతాను సార్. నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి, కుదిరితేనే. నా కథ మొత్తం విన్న తర్వాత కూడా కుదిరితే అంటారేంటి సార్? చెప్పండి సార్. నేనే ఒక అడ్రస్ పెట్టాను. ఓకే సార్. శ్రమ అనుకోకుండా ఈ సూట్ కేసు తీసుకెళ్లి నా పార్ట్నర్కి ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ విష్ణు. ఇంపార్టెంట్ కాకపోయినా ఇస్తాను సార్. ఓకే సార్, నేను బయలుదేరుతాను మరి. విష్ణు, మనుష్యులు బాగుంటే దేశం బాగుంటుంది అన్నావు. దేశం బాగుంటే మనుషులు కూడా బాగుంటారు. ప్రపంచంలో ప్రతిదానికి ఒక వైపు మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలాగే ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నాకు మాత్రం రెండు వైపులా మంచి వాళ్ళే ఉన్నారు. మీరు కూడా హెల్ప్ చేశారు. మనం కలుస్తుందే ఫస్ట్ టైం కదా విష్ణు. నేను నీకు ఏం హెల్ప్ చేశాను? అదేంటి సార్ అంత మాట అంటారు? కట్నం ఇచ్చారు, అడ్రస్ చెప్పారు, ఇంతకంటే ఇంకేం హెల్ప్ చేస్తారు చెప్పండి? ఎవడా నువ్వు? యాక్చువల్గా రాగానే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సార్. మీరు నా నేబర్ కాదు. అడగడం మర్చిపోయినరా? నీ నెంబర్కి ఈ పక్క ఎమ్ము కదా, ఆ పక్క ఎవరు? హలో, హాయ్ అండి, నా పేరు విష్ణు. ఐఎమ్ అన్వర్. నేను మీ ఫోన్ నెంబర్ నేబర్ నండి. ఊరికే క్యాజువల్గా ఒకసారి హాయ్ చెప్దామని. నంబర్ నైబర్, ఇంట్రెస్టింగ్ గాయ్. దర్శనాన్ని ఈరోజు మళ్ళీ కలిసాను సార్. తన పరిస్థితి చూస్తే చాలా బాగా ఉంది సార్. రీపోస్ట్ మార్టం కూడా చేయలేని పరిస్థితి సార్. ఏం చేయమంటారు? కేసుని చాలా సింపుల్గా క్లోజ్ చేసేశారు సార్. శర్మ ఎక్కడున్నాడో తెలిసింది. సూపర్ విష్ణు, నువ్వు ఇమీడియట్గా బయలుదేరు. మిగతా అదంతా నేను చూసుకుంటాను. అంత హెల్ప్ చేసిన ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ముంబై నుంచి ఒక గ్యాంగ్స్టర్ కొన్ని రోజుల్లో హైదరాబాద్ వస్తున్నాడు. ఎలా తెలిసింది? అజయ్ సార్. హీఈస్ ద కల్ప్రిట్. డౌట్ వచ్చి కాల్ రేస్ చేశాను అండ్ ఐ ఫౌండ్ దీస్ డీటెయిల్స్. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. వద్దు సార్, ఇప్పుడు అజయ్ని ఏ మాత్రం గెలికినా రాజన్ రాడు. వాడు ఈసారి రావాలి, వాడిని మనం వదిలేయాలి. ఐ హ్యావ్ అ ప్లాన్ సార్. వాట్స్ యువర్ ప్లాన్? విష్ణు, వాడిని నువ్వు కలవాలి. నేనేలా సార్? నన్ను కలిసినట్టే. ఇది ఎవరి దగ్గర లేని వాడి ఫోన్ నెంబర్. ఇది వాడి పక్క నెంబర్. నువ్వు ఈ రోజే వాడి నంబర్ నైబర్ లాగా టచ్లోకి వెళ్ళాలి, పరిచయం పెంచుకోవాలి. వాడు ఏ రోజైతే హైదరాబాద్ వస్తాడో వాడిని వదిలేసి అన్ని వైపులా లాక్ చేసి
వాడికి ఒక మనిషి అవసరాన్ని క్రియేట్ చేస్తాను. ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లో నువ్వే అవ్వాలి. విష్ణు డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి క్లియర్గా ఉంచాను సార్. ఎందుకంటే అతని ఫోటో ఖచ్చితంగా అజయ్కి వస్తుంది. అజయ్ ఎంత ఎంక్వైరీ చేసినా విష్ణుకి నాకు సంబంధం ఉందని తెలుసుకోలేడు. ఆపరేషన్ వినరో భాగ్యము విష్ణు కథ 2 గంటలు నవ్వుతూ వాడికి ఏ అనుమానం రాకుండా నీ కథ చెప్పి లాక్ చేశావంటే వాడు తీసుకొచ్చింది డెలివరీ చేయమని నీకు ప్లేస్ చెప్తాడు. ఆ ప్లేస్ తెలిస్తే చాలు విష్ణు. అన్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే అట్ ఏ టైం అయిపోతాయి సార్. సార్ ఒకవేళ తను నాకు రెస్పాండ్ కాకపోతే? అవుతాడు. శర్మని పట్టుకోవడానికి నీకోసం దేశం మొత్తం రెస్పాండ్ అయింది. వాడు కాడా కొడక ఎంత మోసం చేసావురా? ఏంటి సార్ మోసం? నా పక్క నెంబర్ అమ్మాయి కోసమే ఎంతో దూరం వెళ్ళాను. అలాంటిది నా దేశం కోసం ఏమాత్రం చేయలేనా? అయినా సార్ పాకిస్తాన్ మా నైబర్ సార్, బంగ్లాదేశ్ మా నైబర్ సార్, శ్రీలంక మా నైబర్ సార్, ఆఖరికి చైనా కూడా మా నైబరే సార్. మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. మధ్యలో మీలాంటి కొడకల వల్లనే సార్ మేము కొట్టుకు చేస్తున్నాం. అయినా మీతో నాకు మాట్లాడేందుకులేండి, టైం అయింది. బయట మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్. ఉంటాను సార్. చివరిగా 2 గంటల పాటు మీతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దో మాట చెప్తాను సార్. పైకి వెళ్ళేటప్పుడు ఆ మాట తలుచుకోండి. ప్రయాణం చాలా బాగుంటుంది. రే ఏంట్రా ఆ మాట? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా నిలబడి చూస్తారేంట్రా? రే రే గన్నియండ్రా, గన్నియండ్రా, అయ్యండ్రా. ఏమంటే రెడ్డి గారు, మీసం బాగా ఒత్తుకుండది, లైట్ గా తిప్పమంటారా? తిప్పు తాత, బాగుంటది. మీసం ఎవడు పడితే ఆడ తిప్పకూడదురా బా. మీసం తిప్పాలంటే కనీసం దేశం కోసం ఏదోటి చేయాలా. అట్ట చేసిన రోజు నువ్వు తిప్పాల్సిన బండ్లా తెలియకుండా చేయి దానంతట అదే లేస్తది. మీసం దగ్గరికి పోతాది, దానంతట అదే తిరుగుతాది. ఐఎమ్ సారీ సార్, మొదట్లో మిమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్లేదు రామ్, మాకిది కొత్తేం కాదు. ప్రతిరోజు మేము మా దేశభక్తిని నిరూపించుకోవాలి. ఐఎమ్ రియల్లీ సారీ సార్. దట్స్ ఓకే మ్యాన్. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంతకీ ఆ బాక్స్లో ఏముంది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.